ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మొత్తానికి తెలంగాణకు వచ్చేసినట్టేనా మీరు? తెలంగాణలో కూడా అడుగు పెట్టాం. ఇక్కడ వ్యాపార రంగం, అక్కడ రాజకీయ వస్తువు ఇక్కడ వ్యాపార రంగం, అక్కడ రాజకీయ రెండు కళ్ళు. రెండు రాష్ట్రాల ప్రజలకి బద్దులమై ఉంటాం. వాళ్ళ ఆశయాలకి, వాళ్ళ అభిప్రాయాలకి, వాళ్ళ మన్ననలు పొందే విధంగా ఉంటాం. వ్యాపారంలో కూడా మా గుడ్ విల్ పెంపొందించుకుంటూ కస్టమర్స్ తాలూకా మా మనసుల్ని దోచుకునే విధంగా వాళ్ళకి సరసమైనటువంటి ధరలకే ఇచ్చి వాళ్ళ అభిమానాలు, ఆప్యాయతలు పొందుతాం. తెలంగాణ అనేది బ్రతకడానికి వచ్చే వాళ్ళకి చాలా వాళ్ళకి లైఫ్ ఇస్తుంది. తెలంగాణ, హైదరాబాద్ ఘన స్వాగతం పలుకుతుంది. నిజంగా రెడ్ కార్పెట్ స్వాగతిస్తుంది బతకడానికి వచ్చే వాళ్ళు మన చాలా మందికి. మాకు కూడా వెన్ కంపేర్ టు ఆంధ్ర, నాకు హైదరాబాద్ పీపుల్ అంటే చాలా ఇష్టం. మంచి మనసున్న వాళ్ళు, ఎంత ఆదరిస్తారు, ఎంత ప్రేమ చూపిస్తారు అంటే వాళ్ళ ప్రేమకు అసలు నేను ముగ్ధురాలను అయిపోయాను అనుకోండి. అసలు నిజంగా ఫిదా, అంత మంచి మనసున్న వాళ్ళు. సో అందుకనే మేము వ్యాపార పరంగా ముందు హైదరాబాద్ లో స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. సూపర్. ఇప్పుడు ప్రభుత్వ పరంగా మొన్న కూడా కేసు పెట్టినట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ ని, గతంలో మీరు చెప్పు చూపించారనే అలిగేషన్ మీద. పవన్ కళ్యాణ్ నాకు పోలీస్ స్టేషన్ కి రప్పించారు, ఒక ఎఫ్ఐఆర్ వేశారు. అలాగే ఒంగోలులో కూడా వేసారంట, ఇంకా చిత్తూరులో కూడా వేసారు. ఏదో ప్లాన్ ఉంది రాష్ట్రం అంతా తిప్పడానికి, నన్ను ఇబ్బంది పెట్టడానికి. చేయని ప్రాబ్లం లేదు. నేను అడిగింది ఏంటంటే, నాకు ఎందుకు పోలీస్ స్టేషన్కి నన్ను రప్పించారు అంటే, మీరు పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించారు. ఎస్ చూపించాను, నేనే చూపించానా? మరి పవన్ కళ్యాణ్ మంత్రుల పైన చెప్పు చూపించలేదా? నువ్వెంత, నీ బ్రతికెంత అని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించలేదా? మరి వైసీపీ నాకు కొడకల్లారా అని మా పార్టీ కార్యకర్తలకి మాట్లాడలేదా? చెయ్యికంత నన్ను దూరం వస్తే కొట్టిపడేస్తాను అని అనలేదా? ఇవన్నీ మీకు సూక్తి ముక్త వాళ్ళ అనిపిస్తుందా? వాటి మీద కేసు కట్టండి. కానీ మాధురి గారు, మీరు పవన్ కళ్యాణ్ తిట్టడం వల్లనే ఇదంతా జరుగుతుంది. నేను ఇప్పటికీ తిడతానండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ కి ఏదో చెప్పు చూపించి మాట అన్నారు. అది కూడా ఎందుకు, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు తిడితే కామెంట్ చేశారని తిట్టారు, కేసు ఫైల్ చేశారు. మరి ఇప్పుడు ఆడపిల్లని నా మీద నిజంగా ట్రోల్స్ చేస్తున్నారే, ఈ జనసేన టీం వాళ్ళు కొంతమంది వీడియోస్ పెడుతున్నారు, నన్ను చంపేస్తానని బెదిరించారు. మరి అవి నేను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు? మరి మన హోంమంత్రి అనిత గారు ఆడపిల్లల మీద ఎటువంటి సోషల్ మీడియాలో వచ్చినా మేము వెంటనే స్పందిస్తామంటే, అంటే మీ ఆడపిల్లలకేనా? మేము ఆడపిల్లలం కాదా? నువ్వు ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చానని చెప్పావే ఒక మహిళగా. మరి మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మేము కంప్లైంట్ పెట్టుకుంటే మా మీద ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ తీసుకోవట్లేదు? తిరుపతిలో ఏది లేకుండా నా మీద ఎందుకు కేసు ఫైల్ చేశారు? ఒక ఎవిడెన్స్ ఉందా నేను రీల్ చేశానని? నన్ను ఎందుకు నా మీద నాకు 5 గంటలు తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు ఈ కూటమి ప్రభుత్వం ఫోర్స్ తో చేసిన కేసు. ఈ వీడియో ఎవరిదండి ఇది? అది ఎవరిదో అండి, మీరు చూస్తే తెలుస్తుంది ఎవరిదో. మీరు నన్ను అమ్మాయిని పక్కన పెట్టి చూడండి అమ్మాయి నన్ను. అవునా? చూస్తే మీలాగే ఉందండి. మాలాగైతే ఎవడైనా నేను ఒక మాట చెప్తున్నాను సరేనండి. ఈ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేసే వ్యక్తికి ₹1,00,00,000 బహుమానం ఇస్తాను. ₹1,00,00,000 నేను 100 కోట్లు ఇస్తానండి. మొత్తం ఆ అమ్మాయి నేనని ప్రూవ్ చేస్తే నేను 100 కోట్లు. దమ్ముంటే నెల రోజులు టైం ఇస్తాను. కావాల్స్తే మరో నెల తీసుకోండి. మీ మీడియా ముందుకు వచ్చి ఈ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే, రిజంబ్లెన్స్ కనబడినంత మాత్రాన మాధురి అని ట్రోల్ చేసే నాకు సరే అందుకు అనుకుందాం, వదులుదాం. ఇలా ట్రోల్ చేసే నా కొడుకులకి దమ్ముంటే మీరు ఈ అవకాశం పొందండి. సూపర్. 1 crore ఆన్ ది స్పాట్. మీ తరఫున 1, ఆమె తరఫున 1. ఆమె ఇంకా గడిగింది. ఆ ప్రోగ్రామ్ ఎక్కడ కనుక్కోండి, ఎక్కడో తీసుకోండి. నాకేం కర్మ ఉంది రికార్డింగ్ డాన్సులు చేసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, వాళ్ళు ప్రూవ్ చేయలేరు అంటే ఈ అమ్మాయి ఎవరో మేము ప్రూవ్ చేస్తాం. తెలుసా మీకు? మాకు తెలుసు. బయటకు కూడా ఇప్పుడు రానివ్వట్లేదు మేము పిలిచిన. ఆ అమ్మాయి రికార్డింగ్ ఛాన్స్ ఏదో ఆమె ప్రొఫెషనల్ గా బ్రతుకుతుంది. ఆ అమ్మాయి ఎవరో మాకు తెలుసు. ఆ అమ్మాయి పేరు పెట్టి ఒక్క నిమిషం, ఆ అమ్మాయి పేరు పెట్టి మా మీద ట్రోల్ చేయాలని చూశారు ఈ జనసేన నా కొడుకులు, జన సైనికులు అంటే పిచ్చ నా కొడుకులు, వాళ్ళను ఈ టీడీపీ బ్యాచ్ చేశారు. చేసుకొని సంతృప్తి పడి మీకు సవాల్ ఇస్తున్నాను, ఇదిగో మాధురి అమ్మాయిని మీరు ప్రూవ్ చేయండి, ₹1,00,00,000 తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు ప్రూవ్ చేయలేనంటే చెప్పండి, నేనే తెచ్చి పెడతా అమ్మాయిని. ఏంటి ఇప్పుడు నేను రికార్డింగ్ డాన్స్ చేసుకునేంత కర్మ నాకు లేదు. అలాగని రికార్డింగ్ డాన్స్ తప్పని నేను అన్నండి. అమ్మాయి చేసింది ఎప్పుడో కూడా, ఎప్పుడో నా పాతకాలం చూడండి, ఎప్పుడైనా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. నా కాలేజ్ కనీసం ఒక
20 ఏళ్ల క్రితం 20 ఏళ్ల ఎప్పుడైనా. క్రితం 20 ఏళ్ల క్రితం నాకు ఏజ్ ఎంత ఉంటదండి? నాకు 15 సంవత్సరాలు, నాకు 13 సంవత్సరాలు ఉంటాయి. నేనేదా నాకు ఇప్పుడు 34 సంవత్సరాలు అంటే 20 ఏళ్ల క్రితం నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? కాదులేండి 15 ఏళ్ల ఇప్పుడు క్రితం ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేసే మరి వాళ్ళు prove తప్పు చేయమనండి. పట్టట్లేదు, అమ్మాయిని కూడా Correct. తప్పు పట్టలేదు. అమ్మాయి బ్రతుకుదారి కోసం మీ సినిమాలో చేస్తే హీరోయిన్ అంటారు, బట్టలు ఇప్పి చేస్తే ఇందులో చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారు. దేనికి ఒక ఇది పెట్టుకుని తప్ప అని అనట్లేదు, కానీ నాకు ఆమె అంత తప్పు అవసరం లేదు. పట్టట్లా అనవసరంగా ఈ టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేయాలని, ఐటీడీపీ వాళ్ళు, ఈ పవన్ కళ్యాణ్ టీం వాళ్ళు ఇలాంటి వీడియోస్ పెట్టి అనవసరంగా మేము చేయాలనుకున్న అమ్మాయిని నీచంగా behave ఇప్పుడు మేము చేస్తున్నారు. బయట పెట్టాం అనుకోండి, అవును, అమ్మాయి ఎవరో మాకు తెలుసు, బయట పెట్టాం అనుకోండి, ఆ అమ్మాయి మీద వెళ్ళిపోయి ట్రోల్స్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎందుకు ఆ అమ్మాయి వేరే జీవితం హాయిగా ఉంది, బ్రతుకుతుంది. ఆ డాన్స్ వేసిన అమ్మాయి ఓకే కొన్ని సందర్భాల్లో వేసింది. ఆ అమ్మాయిని Okay. తెచ్చి ఇప్పుడు మేము ఎందుకు బయట పెట్టాలి? కానీ తప్పదు అనుకుంటే, మీరు ₹1 ఓడిపోయాము అనుకుంటే నేను బయట పెడతాను. ఓకే సూపర్ అయితే ఇది. తప్పదు అమ్మాయి. అయితే ఇంకొక ఆడియో ఉంది వినండి. దివ్యల మాధురి అండ్ కలిసి ఉండరు, వాళ్ళకు ఇబ్బంది బ్రహ్మాండంగా ఉన్నారు కదండి వాళ్ళు. ఏమండి ఒక ఇప్పుడు జ్యోతిష్యుడు మనకి ఎలా కనపడినా మీ సరే గురించి ఇంట్లో చిన్న చిన్న చికాకులు గొడవలు మొదలవుతున్నాయి, అవునా ఇబ్బందులు పడుతున్నారు. ఓకే అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా లేదు బయటికి. ఇప్పుడు మన ఇద్దరం కొట్టుకుని బయటకు వచ్చాం అంటే మళ్ళీ ఇదో ఇబ్బంది, మళ్ళీ కెమెరాలన్నీ మమ్మల్ని మూసేస్తాయి. జాగ్రత్తగా అలా సర్దుకుంటూ ఉన్నారు వాళ్ళు. అవునా అదండి ఏం గొడవ స్టార్ట్ అయింది అంటే మామూలుగా ఆస్తులని తగాదాలని ఏవో ఒకటి వస్తూ ఉంటాయండి, ఇంకా చిన్న Okay. చితకాను మొదలవడమే ఇప్పుడు స్టార్టింగ్ మళ్ళీ మొదలు. ఇప్పుడు ఈ మహానుభావుడు ఎవరో ఫేస్ కోడ్ నేను అదే చూడండి. చూడండి. నేను మహానుభావుడు ఎవరో బ్రహ్మలో వచ్చి ప్రసాద్ చెప్పేస్తున్నాడు. శర్మ అని రాజమండ్రిలో పోనీ అవ్వచ్చు. famous, ఏదో బ్రహ్మదేవుడిలో వచ్చి చెప్తున్నాడు అన్ని చూసినట్టు. వీళ్ళింట్లో ఎన్ని గొడవలు ఉన్నాయి. అదే నేను అంటున్నా, ముందు వాడి పల్లంకి వాడికి ఏముందో వాడు చూసుకోమనండి. ముందు ఆడి భార్య, ఆడి కుటుంబం, ఆడి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు గొడవలు తీయమంటే తీసేస్తాను నేను. నాకు Right. పెద్ద పని అంటే కాదు. మీరు ఇంకొక 2 ఏళ్ల కంటే ఎక్కువ కలిసి ఉండరని, త్వరలోనే విడిపోతారని కూడా ఆయన చెప్పాడు. అతడు ఒకవేళ శాస్త్రం ప్రకారం చెప్తే ఆ శాస్త్రం ప్రకారం అది నెరవేరదని చెప్తాం. అవునా మాట్లాడతారా ఇప్పుడు వాళ్ళ లైవ్ లో అబద్ధాలు- మీతో వాళ్ళ మాట్లాడించారా? తరం కాదు. అంటే ఎందుకు మాట్లాడించండి. వేణుస్వామి గారు కూడా మనం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని, పెద్ద వేణుస్వామి పెద్ద శాస్త్రం అని చెప్పారు. మరి ఇది ఎక్కడ గెలిచాడు? వేణుస్వామి చెప్పినట్టు ఈ జగన్ శాస్త్రాలు మా జగన్ ఇవన్నీ- అన్న ఓడిపోలే. ఆ. ఎవడు నమ్ముతాడు? అంటే ఇప్పుడు ఆయన లైవ్ లో మీకు జాతకం చెప్పించమంటే చెప్పిస్తాను. మాకు మాకు అక్కడ జాతకాల మీద నమ్మకం వాళ్ళ లేదు. జాతకాల మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం లేదు. వాళ్ళ మా జాతకాలు జాతకం మాకు తెలుసు బాగా కదా. తెలుసా? నాకు ఓకే, తెలుసు. ఓకే. మాకు దశ దిశ అన్ని అంటే తెలుసు. మీ జాతకాలు నమ్ముతారా మీరు? నేను నమ్మను, కానీ ఇలాంటి నెగిటివ్ ఎవరైనా చెప్తే దాన్ని స్ట్రాంగ్ గా తీసుకుంటాను. అచ్చా, ఓకే. జాతకం నేనేమంటనుకుంటానంటే, ఆ. నానే కాదు ఎవరైనా సరే, రైట్. చక్రాలు వేద్దాం, జాతకాలు చూద్దాం, హస్త ఇది ఉమ్. చూద్దాం, అన్ని చూద్దాం, అన్ని వింటాను, ఆ. అన్ని వింటాను. సార్ మీరు ఇది అవరు సార్, మీరు ఇక్కడ ఫెయిల్ అవుతారు సార్ అంటే వాడు చేసిన కామెంట్ని నేను తీసుకుంటాను, ఓకే, వాడు చేసిన నెగిటివ్ పాయింట్ని తీసుకుంటాను. ఓకే. మీరు దేశానికి రాజు అయిపోతారు సార్ అంటే నేను నమ్మను. ఉమ్, ఓకే. సార్ మీరు రాజు కాలేరు అంటేనే నమ్ముతాను. మీకు అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీన్ని ఎలాగైనా జాతకంలో ఆ వాళ్ళని కోణం ఓడించాలి. తీసుకుంటాను. నేను ఆ. ఎన్నో జాతకాలు విన్నాను, ఎంతో మంది పండితులతో కూర్చున్నాను, వాళ్ళు చెప్పిందంతా విన్నాను. ఉమ్, అరగంటలో వాళ్ళు నా మీద నెగిటివ్ పాయింట్స్ ఏంటి చెప్పారు, ఆ నెగిటివ్ పాయింట్స్లో నేనేమైనా ప్రయత్నాలు చేస్తున్నానా, ఒకవేళ అందులో ఫెయిల్ అవుతానని వీళ్ళు అంటున్నారు గట, అందులో ఎందుకు సక్సెస్ కాను అని ట్రై చేస్తాను తప్ప, వాళ్ళు పాజిటివ్ పాయింట్స్ ఏవైతే చెప్తారో ఆ పాజిటివ్ పాయింట్స్ నేను నమ్మను. నేనే కాదు, ఎవరైనా జాతకం వినండి, ఉమ్. ఆ జాతకంలో నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే దాని మీద ఫోకస్ పెట్టండి తప్ప, పాజిటివ్ పాయింట్స్ నమ్ముకొని 1 year ఆఫ్టర్ 1 year అని రాజేంద్ర ప్రసాద్ అనుకుంటాడు కదా, ఆయన కింగ్ అనుకుంటాడు. దయచేసి అలా అవకండి అని అంటున్నాను. ఎవరైనా ఇదంతా మీరు మోసం. నమ్ముతారా? నేను కూడా జాతకాలు. నమ్మనండి. ఆ. జాతకాలు నేను అసలు నమ్మను. ప్రసాద్ శర్మ గారు చాలా బలంగా చెప్తున్నారు. ఎవరైనా నమ్ము. మేము గొడవలు స్టార్ట్ అయినాయి ఆర్థిక మా పరంగా. ఇద్దరు ఆర్థికపరమైన గొడవలు ఎందుకు ఉంటాయండి? నాది అతను నాదంటూ అతను నాకేముంటే అతనిదే, అతనికి ఏదైనా ఉంటుంది నాదే. మా ఇద్దరి మధ్యలో గొడవలు ఎందుకు? ఇప్పుడు అతను ఏం సంపాదించినా నా కోసమే సంపాదిస్తాడు, పాయింటే నేనేం సంపాదించి అతని కోసమే సంపాదిస్తాను. మా ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వస్తాయి? ఫైనాన్షియల్ గా అసలు గొడవలే రావు. ఐ జస్ట్ లీస్ట్ నేను మనీ ఎప్పుడు పీస్ ఆఫ్ పేపర్ గానే చూస్తాను తప్పితే దాని వల్లే మనకి ఇలా ఉండాలి అలా ఉండాలి నేను నమ్మను. ఎందుకంటే డబ్బులు ఎవరైనా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు డబ్బు అనేది. అదొక దాని వల్ల మనలో క్రెడిబిలిటీ ఉంటే డబ్బు వస్తుంది, మనలో లేనప్పుడు రాదు, ఉన్నా ఉండదు. నా దగ్గర ఇప్పుడు 1000 కోట్లు ఉన్నా దువార్ శ్రీనివాస్ నేను ఒక క్వశ్చన్ కూడా చేయను, నువ్వు ఎందుకు ఖర్చు పెట్టావు కూడా నేను అడగను. అతని దగ్గర ఏది ఉన్నా అది నాకే, నాకు కూడా ఎందుకు నువ్వు ఖర్చు పెట్టావని నాకు అడగరు. ఇంకెందుకు మా ఇద్దరి మధ్యన గొడవలు వస్తాయి?